నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. చూడండి, ఇక్కడ 9వ వచనంలో ఏమన్నాడు? నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. పరిశుద్ధ స్థలము ఎందుకు అంటే దేవుని నామ ఘనత కొరకు. అది నీ ఘనత కొరకు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, మాకు విష్ చేయలేదు, మాకు విలువ లేదు. అక్కడ నీకు విలువ కాదు, నువ్వు దేవునికి విలువ ఇవ్వడానికి రావాలి. హల్లెలూయా. సహవాసం ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర అందరూ ఒకటే. దేవుని దగ్గర అందరూ ఒకటే. మనం అది గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు జవాబిస్తున్నాడు. దేవుణ్ణి నువ్వు ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మహిమపరచాలి, ఎందుకు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే ఆయన నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను. దేవుని పేరు ఆ మందిరానికి, లేదా ఇప్పుడు ఈ చోటు ఉంది, ఈ ప్లేస్కి కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్గా మనం పెట్టాం. అంటే ఈ పేరు పెట్టడము ద్వారా ఈ స్థలము అతి పరిశుద్ధమైన స్థలముగా మారుతుంది. ఎందుకు? దేవుని నామాన్ని ఈ స్థలానికి మనం పెట్టినాం కాబట్టి ఈ స్థలములో మనము ప్రార్థించడము ద్వారా, మనము ఆరాధించడము ద్వారా, మనం ఈ మందిరానికి వెళ్ళడం ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. ఆయన నామ ఘనత నిమిత్తము మనము ఏక మనస్సుతో మందిరానికి వెళ్ళి మనం ప్రార్థించాలి. అప్పుడు పరలోకమందున్న దేవుడు వారికి సహాయం చేస్తాడు. చూడండి, మనం కింద వచనాలకు వెళ్ళి మనం చూసినట్లయితే ఇక్కడ 10, 11, 12. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. చూడండి, కొన్ని సార్లు దేవుడు శత్రువును నాశనము చేయనీయడు. అప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుడు వారిని క్షమించాడు ఆ సమయంలో. అందుకే అప్పుడు నిర్మూలన చేయలే. కానీ ఇప్పుడు వారు మళ్ళీ వచ్చారు. అప్పుడే చేస్తుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా. అని దేవునికి తెలుసు అంట. ఎందుకంటే కొన్నిసార్లు మనము దేవుని మాట వినాం కదా. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆయన మాట వినేటట్టుగా నీ శత్రువులకు ఆయన ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడంట. నీ ఆస్తిని, నీ దేశాన్ని స్వతంత్రించుకోమని. ఎందుకంటే కొన్నిసార్లు మనము మన పరిస్థితులు మారినప్పుడు, మన జీవితం బాగుపడ్డప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతాం. అప్పుడు మనం పైన ఉంటాము, దేవుడు కింద ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడండి? మనము పైన, దేవుడి కింద. దేవుని మనం అక్కడ పెట్టి చూస్తాం, మనం కింద పెట్టి చూస్తాం మనం. కానీ ఎప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలండి? నీకు శిరస్సు అన్న మాట నువ్వు మర్చిపోవద్దు. నువ్వు దేవునికి ఆ విలువను ఇచ్చినప్పుడే దేవుడు నీ విలువను పెంచుతాడు. హల్లెలూయా. నువ్వు ఆ విలువ మర్చిపోతే నిన్ను దేవుడు తిరిగి అదే స్థలానికి తీసుకొని వెళ్తాడు. నిన్ను తలగా నియమించిన దేవుడు నిన్ను తోకగా నియమించడానికి ఎంత నిమిషం కదండి? ఎన్ని నిమిషాలు పడుతుంది కదా? నిమిషం చాలంట. తిరిగి నిన్ను మళ్ళీ అక్కడే పెడతాడు. కాబట్టి మరి మనము అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే సందర్భాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. కానీ మనం గ్రహించాలంట, అయ్యో నేను తప్పు చేశాను కదా, అందుకే ఈ సమస్య నాకు వచ్చింది కదా. వెంటనే నువ్వేమి చేయాలి? ప్రార్థన చేసి దేవుని దగ్గర నువ్వు నీ యొక్క తప్పులు సరిచేసుకొని దేవుని నువ్వు ఘనపరచాలి. హల్లెలూయా.
తర్వాత మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి. ఏమంట దేవుడు ఏమన్నాడు? స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి కదా, ఏం చేయండి, దేవుడే ఇచ్చాడంట అది. మరి అక్కడి నుంచి వెలగొట్టడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు, అది స్వతంత్రించుకోవడానికి. ఇది న్యాయంగా రావాల్సింది ఎవరికి? నీ తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుందమ్మా? మీ తల్లిది లేదా తండ్రిది ఆస్తి ఎవరికి వస్తుంది చెప్పండి? మీరు ఒక్కరే ఉన్నారు కదా, అమ్మాయిలు అయితే అమ్మాయిలు, అబ్బాయిలు అయితే అబ్బాయిలు, మీరు ఒక్కరే ఉన్నారు. ఎవరికి వస్తుంది? మీకేనా? ఒకవేళ మీకు కాకుండా ఇంకెవరో వచ్చి తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు చూస్తారా? ఏం చేస్తారు? కత్తులు నూరుతారు. నాది, మా అమ్మది, మా నాయనది, మా తాతది, వాళ్ళ మీద ప్రేమ లేదు, అయినప్పుడు ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇది ఎవరి స్వాస్థ్యం అంట? ఇది ఎవరికి సంబంధించింది చెప్పాలా? ఇజ్రాయిల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు దాన్ని ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు? మోయాబీలో హల్లెలూయా ఇద్దరు పోయి ముగ్గురైనారు. ఇప్పుడు దండెత్తి వస్తున్నాం. తర్వాత మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, అయ్యా నా శక్తి సరిపోదయ్యా, ఈ ఉద్యోగం నాకు రావాలంటే ఇదిగో ఇంతమంది ఉన్నారు, నా శక్తి, నా జ్ఞానము, నా టాలెంట్ సరిపోదు. నువ్వు నాకు తోడుంటే నీ అద్భుతం జరుగుతుంది. అయ్యా ఈరోజు నేను ఇందులో చిక్కుకున్నాను, ఇదిగో ఈ సమస్యలో నేను చిక్కుకున్నాను, ఇందులో నుంచి బయటికి రావడము నా వల్ల కాదయ్యా, ఇది నీ వల్లనే అవుతుంది. కొన్ని సమస్యలు మనుషుల వల్ల కాదు బయటికి రావడం, దేవుని వల్ల తప్ప. అది నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. ఇంకా లేదు నేనే ట్రై చేస్తాను, నా వల్ల అవుతుంది అనుకుంటే అది ఎప్పటికీ కాదు. మీ నాయన వల్ల కానీ, మీ తాత వల్ల కానీ, ఇప్పుడు నీ వల్ల అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళకి లేనిది నీకు ఇచ్చాడు దేవుడు. ఏంటంటే దేవుని సహాయము, దేవుని తోడు, దేవునితో నడవడం. అప్పుడు వాళ్ళకి లేదు కాబట్టి వారు పొందలేకపోయారు. ఇప్పుడు దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి, దేవునితో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, దేవుని సహాయం నీకు ఉన్నది కాబట్టి నువ్వు చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది, ఇది నీకు సాధ్యము. హల్లెలూయా.